మీరు చూడండి సామాన్యంగా వయస్సు పెద్దగా ఉన్నవాళ్ళు, ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఎప్పుడు ఉగాదికి చుట్టుపక్కల గాని, దసరా నవరాత్రులకి చుట్టుపక్కల గాని వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏమిటి అంటే యమదృష్టుల ప్రభావం. మరైతే ఆ ప్రకృతిలో ఉన్న పాజిటివిటీని మనం తీసుకోవాలి. శక్తిగా మలుచుకోవాలి. ఈ నెగటివిటీని మనం దూరం చేసుకోవాలి. ఎలాగా? దానికే పెద్దవాళ్ళు నవరాత్రిలో అమ్మవారి ఆరాధన చేయమని చెప్పారు. ఒక్క సంవత్సరం అమ్మవారి ఆరాధన చేయండసలు. నేను మాటల్లో చెప్పలేను. అది అనుభవైక వైద్యం. అమ్మవారి గొడుగు కిందకి వచ్చిన అనుభూతి కలుగుతుంది. మనకి అంటారు కదా! అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని. ఏమిట్రా అది అదేదో వాక్యం అనిపిస్తుంది కదా! నవరాత్రి శ్రద్ధగా 9 రోజులు చేసి చూడండి. ఈ వాక్యానికి అర్థం ఏమిటో మీకు అనుభవం అవుతుంది. చాలా విచిత్రంగా తెలుస్తుంది. మీలో ఎంతో మందికి ఇప్పుడు తల్లిదండ్రులు ఉండరు కదా! అంతే కదా! కొంచెం వయస్సు పెద్ద అయ్యేసరికి తల్లిదండ్రులు వెళ్ళిపోతారు పైకి. అలాంటప్పుడు ఎప్పుడు గూడా అయ్యో! నా ఫేస్ చూడండి. అమ్మవారి గొడుగు కిందకి వెళ్లారంటే మాకు అమ్మా, నాన్న ఉన్నారు కదా! అనిపిస్తుంది. అలాగే పార్వతీ పరమేశ్వరులు కాపాడేస్తారు. అది విచిత్రం. అలాగే జీవితంలో మనం తెలియకుండా కొన్నిసార్లు తప్పుడు మార్గంలోకి వెళ్తూ ఉంటాం. ఉదాహరణకి అక్కడెక్కడో ఏదో స్థలాలు అమ్ముతున్నారట అంటే వెళ్లి డబ్బులు ఇచ్చేసి వచ్చేస్తారు అంతేనా? తర్వాత వాడు మోసగాడు అని తెలుస్తుంది. అలాంటి తప్పుడు మార్గాల్లోంచి కూడా అమ్మవారు